దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1159. దసరా ఫెస్టివల్ అందరూ బాగా ఎంజాయ్ చేశారా? ఐ హోప్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో ఈరోజు డైలీ మనీ షో విషయంకి వచ్చేసరికి మార్కెట్ అప్డేట్తో పాటుగా కంపెనీస్ అయితే బిజినెస్ అప్డేట్లు పోస్ట్ చేయడం మొదలు పెట్టాయి కదా. Q2 ఎండింగ్ అయిపోయింది. సో Q2 యొక్క బిజినెస్ అప్డేట్లు అయితే పోస్ట్ చేస్తున్నాయి. త్వరలో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ బిజినెస్ అప్డేట్స్లోని ఒక కంపెనీ యొక్క బిజినెస్ అప్డేట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ స్టాక్ ప్రెసెంట్ IPO ప్రైస్ కన్నా కూడా తక్కువ ప్రైస్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఇటువంటి బిజినెస్ అప్డేట్స్ ఉన్నాయి, మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో అన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేసేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 8,000 పైన స్టెప్స్ అయితే చేశాను. మీరు నాకు తెలిసి దసరా ఫెస్టివల్ కదా, చాలా మంది వర్కౌట్స్ అయితే చేసి ఉండకపోవచ్చు. మీలో ఎవరైనా వర్కౌట్స్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 223 పాయింట్స్ పెరిగి 81,207 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 57 పాయింట్స్ పెరిగి 24,894 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.87% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.78% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.44% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఆల్మోస్ట్ 2:30 తర్వాత ఒక్కసారి జంప్ కనపడింది కదా. దానికి రీజన్ మన RBI గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్రా గారు న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి కౌటిల్య ఎకానమిక్ కాన్క్లేవ్ లోని మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. మెయిన్ మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ఆయన మాట్లాడుతూ పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే మన ఎకానమీలోని 7 to 8% గ్రోత్ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా RBI మన ఫైనాన్షియల్ ఇయర్ 26 GDP ఫోర్కాస్ట్ ని కూడా అప్వర్డ్ రివైజ్ చేసింది కదా. సో దీన్ని బట్టి చూసినట్లయితే కమింగ్ ఇయర్స్ లో కూడా మన జీడిపిలోని మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు అన్నట్టుగా RBI అయితే ఎస్టిమేట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అయితే ఆల్మోస్ట్ 4% టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ ఫ్రేమ్ వర్క్ లోనే ఉండేటువంటి అవకాశం ఉన్నది. +or-2 ఇటు అటు అవుతానే ఉంటది. బట్ 4% ఇన్ బిట్వీన్ రేంజ్ లోనే ఉండొచ్చు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫ్లేషన్ మనకి చూసినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ లోని ఇన్ఫ్లేషన్ కదా కంట్రోల్లో లేదు. ఎస్పెషల్లీ మనకి US లో చూసినట్లయితే US లో ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ పెరిగిపోతున్నది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ వలన US లో ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది కదా. బట్ మన కంట్రీలో చూసినట్లయితే RBI టార్గెట్ రేంజ్ లోని ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ మన ఎకానమీలో గ్రోత్ కూడా ఇప్పటి వరకు బాగానే కనపడింది కదా. ఇక పైన కూడా ఇదే గ్రోత్ మూమెంటం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా గ్లోబల్ ఎకానమీస్ విషయంకి వచ్చేసరికి గ్లోబల్ అన్సర్టనిటీ అయితే కొంతవరకు కంటిన్యూ అవుతున్నదని, అండ్ అంతేకాకుండా మనకి మెయిన్లీ చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ ని ఎక్కువగా టెక్ స్టాక్స్ కదా డ్రైవ్ చేస్తున్నాయి. ఈ టెక్ స్టాక్స్ లోని కొంతవరకు అంటే కరెక్షన్ చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. ఓవరాల్ గా RBI గవర్నర్ దగ్గర నుంచి మన ఎకానమీ రిలేటెడ్ గా ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చాయో దాంతోనే సెకండ్ హాఫ్ లోని మన మార్కెట్ లో ఆ పాజిటివ్ మూమెంటం అయితే బిల్డ్ అయినట్టుంది. నెక్స్ట్ BNK రీసెర్చ్ వాళ్ళు ఈ అక్టోబర్ మంత్ టాప్ పిక్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ అక్టోబర్ మంత్ కోసం వీళ్ళు ఓవరాల్ గా 20 స్టాక్స్ అయితే పిక్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే APL అపోలో ట్యూబ్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కార్ ట్రేడ్, దివిస్ ల్యాబొరేటరీస్, గ్రాఫైట్ ఇండియా, HDFC బ్యాంక్, హిందుస్థాన్ ఫుడ్స్ తో పాటుగా రిమైనింగ్ ఏ స్టాక్స్ ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ స్టాక్స్ ని వీళ్ళు ఎందుకు పిక్ చేశారు, అండ్ ఈ స్టాక్ ఎంత టార్గెట్ ప్రైస్ ఇచ్చారు, అండ్ ఆ టార్గెట్ ప్రైస్ ఇవ్వడానికి ఉన్నటువంటి వీళ్ళ రీజన్స్, అంటే వీళ్ళ రీసెర్చ్ ఉంటుంది కదా, ఆ రీజన్స్ అన్ని కూడా ఈ రిపోర్ట్ లోని వీళ్ళు క్లియర్ గా షేర్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ గా ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. మీకు ఫర్దర్ గా అంటే ఈ కంపెనీస్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి అది డేటా దొరుకుతుంది కాబట్టి మీకైతే హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళు ఎందుకు పిక్ చేశారు అన్నది మనం చూసి దాని తర్వాత ఫర్దర్ గా మనం రీసెర్చ్ చేసాం అనుకోండి, దాన్ని బట్టి మనకి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐడియా దొరికినట్లయితే అటువంటి కంపెనీస్ అయితే పిక్ చేసుకోవడానికి మనకైతే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఈ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిపోర్ట్ ని ఈ రోజు వీడియో రిలీజ్ చేయకముందు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ BNK రీసెర్చ్ వాళ్ళతో పాటుగా యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ వాళ్ళ టాప్ పిక్స్ ని రిలీజ్ చేస్తుంటారు కదా. ఈ అక్టోబర్ మంత్ యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళ టాప్ పిక్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈవెన్ ఆ BNK రిపోర్ట్ తో పాటుగా యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళ టాప్ పిక్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ యొక్క MD అయినటువంటి సంజీవ్ ప్రసాద్ గారు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే ఆయన చేయడం జరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ లోని 40% ఆఫ్ ది రీటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 0% రిటర్న్స్ అయితే డెలివర్ చేసినట్లుగా ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన కామెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మా విషయంకి వచ్చేసరికి నిజంగా అంటే 2021 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే లాస్ట్ 1 year ఇస్ డిఫరెంట్ సినారియో. లాస్ట్ 1 year లో
లోని మార్కెట్ లో చాలా వాలటాలిటీ చూసాం, కానీ కోవిడ్ తర్వాత 1 year బిఫోర్ వరకు కూడా మనం మార్కెట్ లోని మంచి ర్యాలీయే చూసాం కదా. సో ఈ టైంలోని వేరియస్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ అయితే ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ మేము మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసాం, రిటర్న్స్ చూసామనే కాదు, మీలో కూడా చాలా మంది మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోనైతే ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. సో 2020 ఆర్ 2021 నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి వరకు చూసినట్లయితే అసలు రిటర్న్స్ డెలివర్ చేయలేదా, 0% రిటర్న్స్ డెలివర్ చేశాయా? సో మీరు ఏమనుకుంటున్నారంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మీకు నిజంగా రిటర్న్స్ వచ్చాయా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీకు రిటర్న్స్ వచ్చినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. లేదా 2021 నుంచి మీరు చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో అసలు రిటర్న్స్ రాలేదు, 0% రిటర్న్స్ ఆర్ నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయనుకోండి, నో అని కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి చూద్దాం అసలు నిజంగా అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, నిజంగా అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ వచ్చాయా లేదా అన్నది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మా వరకు వచ్చేసరికి మేమైతే ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాం. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ బట్టి మీకు నిజంగా రిటర్న్స్ వచ్చాయా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఆర్బీఐ రీసెంట్ గా చెక్ క్లియరెన్స్ రిలేటెడ్ గా ఏవైతే కొన్ని చేంజెస్ తీసుకొచ్చిందో ఆ చేంజెస్ రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. మనం బ్యాంక్ లోని చెక్ ని ప్రెజెంట్ చేస్తాం కదా, చెక్ ని మనం ప్రెజెంట్ చేసిన తర్వాత ఆ చెక్ క్లియర్ అవడానికి ఇప్పటి వరకు మనకి 2 working days అయితే పట్టేది కదా. కానీ ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త చేంజెస్ తర్వాత రేపటి నుంచి మనం బ్యాంక్ లో గనక చెక్ ని ప్రెజెంట్ చేసినట్లయితే ఆ చెక్ మనకి ఫ్యూ అవర్స్ లోనే క్లియర్ అయిపోయి ఆ అమౌంట్ మన అకౌంట్ లో వచ్చి అయితే క్రెడిట్ అవుతుంది. ఇది నిజంగా బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ అందరికీ కూడా బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. ఎందుకంటే మనకి చాలా సార్లు ఎమర్జెన్సీ ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ టైంలోని చెక్స్ ఏవైతే సబ్మిట్ అవుతాయో ఆ సబ్మిట్ అయినటువంటి చెక్స్ క్లియర్ అవడానికి టైం పట్టింది అనుకోండి, ఆ ఫండ్స్ వచ్చే వరకు అంటే ఆ 2 working days కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా. దట్టు మధ్యలో హాలిడేస్ వచ్చాయనుకోండి ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. బట్ ఇకపైన మనం చెక్ సబ్మిట్ చేసినటువంటి ఫ్యూ అవర్స్ లోనే క్లియర్ అయిపోద్ది కాబట్టి దిస్ ఇస్ రియల్లీ బిగ్ రిలీఫ్ ఫర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్. అండ్ అంతేకాకుండా చెక్స్ ఎవరైతే అదర్ పీపుల్ కి ఇస్తుంటారో వాళ్ళు కూడా అకౌంట్ లోని ఫండ్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెక్ క్లియర్ అవడానికి మనకి 2 working days టైం పట్టట్లేదు, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే క్లియర్ అయిపోద్ది కాబట్టి మనకి అకౌంట్ లో ఫండ్స్ లేకుండా ఎవరైనా కానీ చెక్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు డబ్బులు లేకపోతే ఆ చెక్ బౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెక్ బౌన్స్ చార్జెస్ ఇటువంటివన్నీ చాలా తలనొప్పులు ఉంటాయి, ఎందుకు అవన్నీ కూడా. సో అందుకని ఎవరైనా ఒకవేళ చెక్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నట్లయితే అకౌంట్ లోని డబ్బులు రెడీగా పెట్టుకుని చెక్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ అయితే పెరిగాయి కదా. ఇవి పెరగడానికి ఈటీనో యొక్క యాంకర్ ఏం షేర్ చేస్తున్నారంటే ఈ పేపర్ కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళు రీసెంట్ గానే ప్రైస్ హైక్ అయితే తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ 2 weeks లోని ప్రెసెంట్ రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద పడకుండా ఉండడానికి 2 to 4% వరకు కూడా ప్రైస్ హైక్ తీసుకోబోతున్నాయి. సో ఇలా ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల ఏమవుద్ది, వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే వీళ్ళ మీద పెరుగుతున్నదో అది ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ అయితే పడదు. సో దాంతోనే పేపర్ స్టాక్స్ అయితే పెరిగినట్టుగా ఆయన షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా చూసినట్లయితే ఈ పేపర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా ప్రైస్ హైక్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాయి. జనరల్ ఈ ప్రైస్ హైక్ సైకిల్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఆ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ఆ టైంలో మంచి బెనిఫిట్ దొరుకుతుంది. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్, అదే పాలసీ బజార్ పేరుతో ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ రన్ చేస్తుంటారు కదా, వీళ్ళకి 1 by 1 నెగిటివ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గానే మోస్ట్ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెంట్స్ కి పే చేసేటువంటి కమిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కమిషన్స్ ని కట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాయి కదా. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఫస్ట్ ఇయర్ ప్రీమియం అండ్ రెన్యువల్ ప్రీమియమ్స్ పైన పే చేసేటువంటి కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ అయితే తగ్గిస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కి పే చేసేటువంటి కమిషన్ ని 18% కి కట్ చేస్తున్నారని, ఈ కట్ ఏదైతే ఉన్నదో అది October 1st నుంచే అమల్లోకి రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేసేటువంటి కమిషన్స్ ఏవైతే తగ్గుతున్నాయో దాని వలన పాలసీ బజార్ కు వచ్చేటువంటి రెవెన్యూ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఇది పీబీ ఫిన్టెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి సమ్మాన్ క్యాపిటల్ స్టాక్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా పెరిగింది కదా. ఈ రోజు అయితే స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది అనుకోండి, బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్టాక్ పెరగడానికి రీజన్ ఏంటంటే మార్కెట్ కి ఆల్రెడీ ఐడియా ఉన్నట్టుంది. ఈ సమ్మాన్ క్యాపిటల్ లోని అబుదాబి బేస్డ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయినటువంటి ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ వాళ్ళు నియర్లీ 8,850 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 41.2% స్టేక్ అయితే అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా మనకైతే లేట్ గా అప్డేట్ ఉండొచ్చు, కానీ మార్కెట్ కి ఆల్రెడీ ఐడియా ఉన్నట్టుంది. సో ఐడియా ఉండడంతోనే స్టాక్ లో అయితే మనకు పాజిటివ్ మూవ్మెంట్ కనపడింది. ఎందుకంటే స్ట్రాంగ్ ప్రమోటర్ వస్తే ఆ ప్రమోటర్ బిజినెస్ అయితే బాగా గ్రో చేయొచ్చు. అండ్ అలాగే వీళ్ళ లెగసీ బుక్ ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా వీళ్ళు. సో ఆ లెగసీ బుక్ క్లియర్ అవడం కూడా ఈజీ అవుతుంది. సో ఇది ఆబ్వియస్ గా లాంగ్ టర్మ్ లో అయితే స్టాక్ కి పాజిటివ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ కంపెనీలోని సింగిల్ ఎంటిటీ
మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేస్తుంది కాబట్టి సెబీ రూల్స్ ప్రకారం ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అయింది. ఈ ఓపెన్ ఆఫర్ లోని వీళ్ళు అడిషనల్ గా 26% స్టేక్ ని మార్కెట్ నుంచి ఈచ్ షేర్ 139 రూపీస్ కి అయితే ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. మార్కెట్ లో ప్రెసెంట్ సమ్మన్ క్యాపిటల్ స్టాక్ అప్రాక్సిమేట్లీ 160 రూపీస్ పైన ట్రేడ్ అవుతుంది. 160 రూపీస్ పైన ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 139 రూపీస్ లో ఎక్వైర్ చేస్తా అంటే ఎవరైనా ఓపెన్ ఆఫర్ లో ఇస్తారా? వీళ్ళకి ఇవ్వరు కదా. సో అడిషనల్ స్టేక్ ఎక్విజిషన్ అనేది టఫే. బట్ వీళ్ళు ఈ స్టేక్ కంపెనీలో ఏదైతే ఎక్వైర్ చేశారో ఆ వాల్యుయేషన్ కూడా కొంచెం తక్కువ వాల్యుయేషన్ కే ఈ కంపెనీ అయితే సమ్మాన్ క్యాపిటల్ ఈ స్టేక్ అయితే ఎక్వైర్ చేస్తుంది. మైట్ బి అంత తక్కువ వాల్యుయేషన్ కి వీళ్ళు ఎక్వైర్ చేస్తుండడంతో పాటు ఓపెన్ ఆఫర్ ప్రైస్ కూడా ఏదైతే తక్కువగా అనౌన్స్ చేశారో దాన్ని మార్కెట్ అయితే కొంత నెగిటివ్ గా తీసుకున్నట్టుంది. దాంతోనే స్టాక్ లో అయితే మనం కొంత ప్రెషర్ చూసాం. కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ ప్రమోటర్ వచ్చి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే ఇది సమ్మాన్ క్యాపిటల్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 46 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2026 మార్చ్ కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది పారస్ డిఫెన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బయోటెక్నాలజీ కంపెనీ అయినటువంటి పానిషియా బయోటెక్ వాళ్ళకి యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ అయితే వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు యూనిసెఫ్ కి పోలియో వ్యాక్సిన్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $35.65 million అంటే వీళ్ళు 315 crores వర్త్ కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క పీరియడ్ క్యాలెండర్ ఇయర్ 2026 Q2 నుంచి క్యాలెండర్ ఇయర్ 2027 వరకు ఉంటుందని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో పానిషియా బయోటెక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు వెస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 40 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు అహ్మదాబాద్ డివిజన్ లో వేరియస్ లొకేషన్స్ లోని ఆల్రెడీ ఇన్స్టాల్ అయినటువంటి సిగ్నలింగ్ అండ్ టెలికామ్ గ్రేడ్స్ కి మెయింటెనెన్స్ అండ్ రిపేర్ సర్వీసెస్ ని 2 years పాటు ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ L&T వాళ్ళు బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ బిజినెస్ లోని మేజర్ ఆర్డర్స్ అయితే విన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో ఒక ఆర్డర్ బెంగళూరులోని 5.9 million square feet లోని ఒక ఐటీ పార్క్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే ఒక రిప్యూటెడ్ ఎంఎన్సీ కంపెనీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ వచ్చిందని, దీంతో పాటుగా వేరియస్ అదర్ కంపెనీస్ నుంచి కూడా మల్టిపుల్ కాంట్రాక్ట్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్స్ ని వీళ్ళు మేజర్ కాంట్రాక్ట్స్ అంటున్నారంటే ఈ కాంట్రాక్ట్స్ వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు కంటిన్యూస్ గా ఇలా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళతోని వేరియస్ కంపెనీస్ అయితే MOUs సైన్ చేస్తున్నాయి కదా. దాని గురించి మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. లైక్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, వీళ్ళతో పాటు మరిన్ని కంపెనీస్ కూడా సైన్ చేసి వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు పతంజలి ఫుడ్స్ వాళ్ళు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళతో ఒక MOU సైన్ చేశారు. దీనిలో భాగంగా కమింగ్ ఇయర్స్ లోని వీళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని 1,000 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కొత్తగా ఈ కంపెనీస్ అన్ని కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని స్ట్రాంగ్ గానే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే ఈ కంపెనీస్ అన్ని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి C2C అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళకి ప్రీవియస్ గానే మలేషియాలోని సెక్యూరిటీ అండ్ ఇండస్ట్రియల్ IoT అప్లికేషన్స్ రిలేటెడ్ గా 4 ప్రాజెక్ట్స్ అయితే విన్ అయ్యారు. వీళ్ళు విన్ అయినటువంటి ఈ 4 ప్రాజెక్ట్స్ ని కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా మలేషియాలో కూడా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నామని అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ ఈ ప్రాజెక్ట్స్ ని ఆన్ టైం డెలివర్ చేయడం వలన ఫ్యూచర్ లో కూడా ఇక్కడ నుంచి వీళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డ్ అయితే ఈ రోజు మీట్ అయ్యి టోటల్ గా 10,58,201 వారెంట్స్ ని ఈచ్ వారెంట్ 567 రూపీస్ కి ఇష్యూ చేయడం ద్వారా టోటల్ గా అప్రాక్సిమేట్లీ 60 crores వర్త్ ఫండ్ అయితే రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ ఏదైతే వీళ్ళు రైజ్ చేయబోతున్నారో దాన్ని కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ Q2 అయితే క్లోజ్ అయింది కదా. సో ఈ Q2 క్లోజ్ అవడంతో వేరియస్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్లను రిలీజ్ చేస్తున్నాయి. మనం మొన్న డైలీ మనీ షోలోనే ఆటో కంపెనీస్ రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు రీటైల్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ యొక్క బిజినెస్ అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో ఈసారి వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ అయితే స్ట్రాంగ్ గా కనపడుతున్నాయి. దీనిలో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే సాయి సిల్క్స్ అదే కళామందిర్ వాళ్ళు ఉన్నారు కదా. ఈ కళామందిర్ వాళ్ళు వీళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q2 లోని వీళ్ళు టోటల్ గా 444 crores వర్త్ టర్న్ ఓవర్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ Q2 లో వీళ్ళ టర్న్ ఓవర్ లో 28% గ్రోత్ డెలివర్ చేశారు.
అదే ఫస్ట్ హాఫ్ మనం కంపేర్ చేసాం అనుకోండి, లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ టర్న్ ఓవర్ లోని 34% అయితే గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ Q2 లోని వీళ్ళు టోటల్ గా 5 స్టోర్స్ అయితే ఓపెన్ చేశారు. ఈ స్టోర్స్ ఎక్కడెక్కడ ఓపెన్ చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు మరొక 10 న్యూ స్టోర్స్ అయితే ఓపెన్ చేయడానికి ప్లాన్ లో ఉన్నామని, అవి ఎక్కడ ఓపెన్ చేస్తారన్నది కూడా ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ Q2 లోని వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ కనపడేసరికి ఈరోజు సెషన్ లోని సాయి సిల్క్ స్టాక్ లోని మార్నింగ్ నుంచి కూడా మనకు అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. యాక్చువల్లీ ఈ సాయి సిల్క్స్ ని వీళ్ళ IPO కి 222 రూపీస్ కి తీసుకురావడం జరిగింది. స్టిల్ ఈ రోజు స్టాక్ ఇంతలా పెరిగిన తర్వాత చూసినా కూడా ఈ స్టాక్ IPO ప్రైస్ కన్నా కూడా తక్కువలోనే ట్రేడ్ అవుతున్నది. అండ్ ఈ సాయి సిల్క్స్ తో పాటుగా వీమార్ట్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ Q2 లోని వీమార్ట్ వాళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 22% అయితే వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ దీంతో పాటు ఈ Q2 లోని వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ లో కూడా 11% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ స్టోర్ ఓపెనింగ్స్ అండ్ క్లోజర్స్ మనం చూసినట్లయితే ఓవరాల్ గా వీళ్ళు ఈ Q2 లోని 25 న్యూ స్టోర్స్ ఓపెన్ చేసి 2 స్టోర్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ స్టోర్ కౌంట్ 533 కి రీచ్ అయింది. సో ఓవరాల్ గా ఈ Q2 లో వీమార్ట్ వాళ్ళ బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ కనపడుతుండడంతో వీమార్ట్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ వీమార్టే కాకుండా V2 రీటైల్ లిమిటెడ్ ఉన్నది కదా, ఈ V2 రీటైల్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్టాండ్ అలోన్ రెవెన్యూస్ లోని 86% గ్రోత్ డెలివర్ చేశారు వీళ్ళు. అండ్ వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 23.4% గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ Q2 లో V2 రీటైల్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సో ఈ రీటైల్ చైన్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటిది కూడా ఈ Q2 లోని బిజినెస్ అప్డేట్ బాగుండడంతో అన్ని స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. చూడాలి వీళ్ళ ఫుల్ ఫ్లెజ్ నెంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్స్ వచ్చినట్లయితే వీళ్ళ మార్జిన్ అది కూడా ఎలా ఉన్నది అన్నది మనకి ఒక క్లారిటీ వస్తుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పిఎన్ గ్యాడ్గిల్ జ్యువెలర్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. యాక్చువల్లీ ఈసారి గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోవడంతో ఈ ఫెస్టివల్ సీజన్ లోని గోల్డ్ సేల్స్ లోని డ్రాప్ కనపడచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, కానీ వీళ్ళ నెంబర్స్ మనం చూసాం అనుకోండి, ఈ ఫెస్టివ్ సీజన్ లోని వీళ్ళకి డిమాండ్ అయితే బాగా కనపడిందని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే నవరాత్రి అండ్ దసరాలో కలిపి వీళ్ళు 618 crores వర్త్ సేల్స్ అయితే చూసామని, లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఈ పీరియడ్ లో వీళ్ళ సేల్స్ లో 65% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా, అండ్ గోల్డ్ ఇంతలా పెరిగిన తర్వాత కూడా ఈ గోల్డ్ సెగ్మెంట్ లోనైతే వీళ్ళకి డిమాండ్ చాలా బాగా కనపడిందని, అండ్ వీళ్ళ గోల్డ్ సెగ్మెంట్ లోనే ఇయర్ ఆన్ ఇయర్ లోని 64% రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసినట్లుగా, అండ్ డైమండ్ లో కూడా 47% గ్రోత్ డెలివర్ చేసామని సేల్స్ లోని, అండ్ సిల్వర్ లో కూడా 133% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ నవరాత్రి సీజన్ టైమ్ లోని వీళ్ళ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసామని అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని పిఎన్ గ్యాడ్గిల్ జ్యువెలర్ స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎడ్టెక్ కంపెనీ అయినటువంటి వెరెండా లెర్నింగ్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళు టోటల్ గా 1.5 lakh స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ అయితే క్రాస్ చేశామని, ఇంతలాగా గ్రోత్ రావడానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ టెస్ట్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఈ టెస్ట్ ప్రిపరేషన్స్ లోని వీళ్ళ రిజల్ట్స్ ఏవైతే డెలివర్ చేస్తున్నారో వాటితోనైతే వీళ్ళకి మంచి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అయితే వస్తుంది. వీటితో పాటుగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డైవర్స్ పోర్ట్ఫోలియో, ట్రస్టెడ్ బ్రాండ్స్, ఎంగేజ్మెంట్ లీడ్ మోడల్, ఫోకస్డ్ మార్కెటింగ్ ఎఫర్ట్స్, వీటన్నిటి వలన కూడా వీళ్ళ స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ లోని మంచి గ్రోత్ అయితే చూపెడుతున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఇంత మంచి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ వచ్చిందని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో వెరెండా లెర్నింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదాని పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ సెప్టెంబర్ లోని వీళ్ళ పోర్ట్ కార్గో వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 11% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ఈ ఫస్ట్ హాఫ్ లో చూసినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ పోర్ట్ కార్గో వాల్యూమ్స్ లోని 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ సెప్టెంబర్ లో వీళ్ళ లాజిస్టిక్ రైల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ఫస్ట్ హాఫ్ లో చూసినట్లయితే వీళ్ళ లాజిస్టిక్స్ రైల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే అదాని పోర్ట్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా డీసెంట్ గానే ఉన్నది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ Q2 లోని వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా 96% గా ఉన్నది. అండ్ వీళ్ళ స్టేజ్ 3 అసెట్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ లోని వీళ్ళ స్టేజ్ 3 అసెట్ పర్సెంటేజ్ 3.8% గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 3.9% to 4% రేంజ్
రేంజ్ లో ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎన్పి నెంబర్ స్లైట్ గా పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వాలియంట్ కమ్యూనికేషన్ వాళ్ళు రీసెంట్ గా 1:2 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ వాలియంట్ కమ్యూనికేషన్ యొక్క 2 స్టాక్స్ ఉంటాయో వాళ్ళకి ఒక స్టాక్ ని వీళ్ళు బోనస్ గా అయితే ఇష్యూ చేయనున్నారు. ఇప్పుడు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు అక్టోబర్ 10th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే అక్టోబర్ 10th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్లో ఈ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో వాలియంట్ కమ్యూనికేషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ దగ్గర నుంచి స్ట్రాంగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళకి చెందినటువంటి 3 సబ్సిడరీ కంపెనీస్ లోని వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేసింది. దీనిలోని వన్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీలోని వీళ్ళు 8,000 crores ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ యొక్క లిథియం అయాన్ అండ్ బిఎస్ఎస్ ప్లాంట్ యొక్క కెపాసిటీని 3.5 GWh నుంచి 20 GWh కి ఎక్స్పాండ్ చేసేందుకు వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసింది. దీంతో పాటుగా వీళ్ళ ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ లో ఒక 125 crores అండ్ ఇన్వర్టర్ ప్లాంట్ లో కూడా ఒక 50 crores ఇన్వెస్ట్ చేసి ఈ రెండింటి యొక్క కెపాసిటీస్ కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటి కెపాసిటీస్ ఎంత పెంచబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేయనున్నారో అది లాంగ్ టర్మ్ లోని వారి ఎనర్జీస్ కి పాజిటివ్ కానుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ వీక్ లో మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా, యుఎస్ అయితే వారి ఎనర్జీస్ పైన ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తుందంటే ట్రంప్ టారిఫ్స్ అయితే విధించారు కదా కంపెనీస్ పైన, ఆ టారిఫ్స్ ని వీళ్ళు కట్టకుండా వేరే రూట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి వీళ్ళపైన అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ జరిగాక ఒకవేళ వీళ్ళు ఏ తప్పు చేయలేదనుకోండి దట్ ఈస్ ఫైన్. ఒకవేళ వీళ్ళు ఏదైనా తప్పు చేసినట్టుగా బయటపడితే యుఎస్ వీళ్ళపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ టైంలో స్టాక్ లో ప్రెషర్ కనపడచ్చు అన్నది ఇన్వెస్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జాన్ కాక్రెల్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ జాన్ కాక్రెల్ వాళ్ళకి గోదావరి పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ గోదావరి పవర్ వాళ్ళు కొత్తగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నారో ఈ స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పి కోల్డ్ రోలింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇన్స్టాల్ చేసేందుకు గాను గోదావరి పవర్ దగ్గర నుంచి ఈ జాన్ కాక్రెల్ వాళ్ళు అయితే ఆర్డర్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు కొత్తగా గోదావరి పవర్ దగ్గర నుంచి ఏదైతే ఈ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారో ఇది జాన్ కాక్రెల్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.